ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలో మరో మైలురాయి చేరనుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా విశాఖ జిల్లా అవతరిస్తోంది. జీవీఎంసీలో వార్డుల సంఖ్యను గణనీయంగా పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. జీవీఎంసీ పరిధిలో 22 లక్షల జనాభా ఉంది. పట్టణ జనాభా పెరుగుదల దృష్ట్యా ప్రజలకు మరింత సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశాఖ నగరానికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడడం విశేషమనే చెప్పాలి. దీంతో అధికారులు దీనికి సంబంధించి తక్షణ చర్యలు ప్రారంభించారు. త్వరలో ఈ నిర్ణయాన్ని అధికారిక గెజిట్ లో ప్రచురిస్తారు. ఇప్పటి వరకు ఉన్న 98 వార్డులను 120కి పెంచుతున్నట్లు మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధిక వార్డులతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గా నిలవనుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణలో వార్డుల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. వార్డుల పెంపు ప్రక్రియ 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. దీంతో ఒక్కో వార్డులో 15,840 మంది వంతున జనాభా ఉంటుంది. వార్డుల పునర్విభజన తరువాత భీమిలి జోన్ లో 5 వార్డులు వస్తాయి. మధురవాడ జోన్ లో 11 వార్డులు ఉంటాయి. తూర్పు జోన్ లో 18 వార్డులు వస్తాయి. దక్షిణ జోన్ లో వార్డుల సంఖ్య 15గా ఉంటుంది. జోన్ 5 పరిధిలో 28 వార్డులు చేరుతాయి. అలాగే గాజువాక జోన్ లో 24, పెందుర్తి జోన్ లో 13, అనకాపల్లి జోన్ లో 6 వార్డులు ఉంటాయి. వార్డుల విభజన ఈ నెల 9తో పూర్తవుతుంది. డ్రాఫ్ట్ ప్రచురించి 16 వరకు సలహాలు స్వీకరిస్తారు. 17న నివేదికను CDMEకి పంపుతారు. వీటిని మే 2 లోపు ఆమోదించి 5 లోపు గెజిట్ ప్రచురిస్తారు. మార్చి 17న పాలక మండలి జీవీఎంసీ పదవీకాలం పూర్తి కావడం తెలిసిందే. ప్రస్తుతం జీవీఎంసీకి జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ స్పెషల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా జీవీఎంసీకి 6 నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వార్డుల పెంపుతో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. కొత్త వార్డుల ఏర్పాటు నేపథ్యంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీ వ్యూహాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వార్డుల పెంపు కారణంగా వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న ఆశావహులకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఒక వార్డులో కార్పొరేటర్ టికెట్ కోసం 3, 4 ఆశిస్తున్న సమయంలో వార్డుల పెంపు ప్రకటన రావడం వారికి అనుకూలంగా మారిందనే చెప్పాలి. ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో తాము ఏ వార్డులలో పోటీ చేయాలన్నది ముందుగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఎక్కువ మంది పోటీలో నిలబడే అవకాశం ఉంది. దీంతో ఒక్కొక్క వార్డుకి 5 నుంచి 15 మంది పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మహావిశాఖ నగరపాలక సంస్థ ఏదైతే కౌన్సిల్ ఉందో, మహావిశాఖ నగరపాలక సంస్థ ఇవాళ 25 లక్షల పైగా జనాభాని ఇవాళ దాటినటువంటి తరుణంలో ఏదైతే జీవీఎంసీ 98 వార్డులు మా కౌన్సిల్ సమావేశంతో ముగిసిందో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలని, కార్పొరేషన్ని, జీవీఎంసీ లాంటి కార్పొరేషన్లన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వార్డుల యొక్క సంఖ్య పెంచాలని చెప్పి దాంట్లో భాగంగా జీవీఎంసీ యొక్క స్థానాలు 120కి పైగా పెరగనున్నాయి. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ వార్డుల బైఫర్కేషన్, వార్డుల రీఆర్గనైజేషన్ అన్నది పూర్తి స్థాయిలో 4 రోజుల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగించేసి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఇవాళ కూటమి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. వార్డులన్నీ కూడా 15,000 నుంచి 16,000 మంది ఓటర్ల జనాభాతో కూడుకున్నటువంటి ప్రతిపాదనతో ఇవాళ వార్డుల్ని విభజన చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో అన్ని వార్డుల్ని అభివృద్ధి చేయాలి. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విశాఖ నగరం అంటే మహానగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్నటువంటి దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశయ సాధనతో ఇవాళ విశాఖ నగరం ఒక ఆర్థిక రాజధానిగా ఇవాళ తీర్చిదిద్దబోతా ఉన్నారు.